అందరూ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి వరకు లాస్ట్ కి అక్కడ కరెంట్ సాగు తగిలిసి మంచం పట్టి ఏం ఉత్సాహం అండి పరిమాణ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. వనమూడి కంటే ఎక్కడైనా ఎంత ఎంత ఉంది మరి ఎంత కదా దీన్ని ఏం చేయాలి? మూడు పట్టుకెళ్ళి దాని పరికరాలు అబ్బా చచ్చిపోతాను స్వామి. అంతమంది పిల్లలు స్వామి, ఒక పాప ఒక బాబు చాలు.
బిగించి ఏం తెచ్చుకొని చేయదా ఓహో తిన్న పడుకొని ఇక దండం పెట్టి అటు ఇటు చూసి లంగా మీదకి ఏమరా ఒళ్ళు ఎలా ఉంది జాగ్రత్త మాట్లాడు చెప్తాను మనసు ఇచ్చి మరి వైరు పెట్టి లంగా మీదకెత్తి పొట్టు తీసి పిలుకోకుండా ఏట రెండు మాసాలు కట్టించు నేను ఎప్పుడు అనుకున్నాను ఇదేదో గిలమ్మర సాగున్నానని పొట్టి ఎవరైనా చక్కగా పొట్టు తీసి నుదుటి పెడతారు అంతేగా నీలాగా ఎవరు కూడా లంగా మీదకెత్తి మోకాల పైన ముఖం మీద అంటించుకో ఏం పట్టు ఏం పట్టు ఈ పొట్టేది బాగుంది మూసుకుంటాను ఎవరు చెప్పాలి పలసల బండి ఎక్కుతాను ఏది పండుగ వస్తాను అవునా ఆ బండి నేను చెప్తాను అబ్బా మన అందులో ఎక్కి ఆయన జలుబు చేసుకున్న ముందు కూడా కట్టేయాలి మా ఆవిడ బాగోలేక హాస్పిటల్లో 15 రోజులు ఏసీలో ఉన్నాను. కళాకారుల కాలకైనా ఏసీలో చెప్తే పడతారు మంచిదేనమ్మా
ఉన్నదిరా పక్కరెడ్డి బండి డ్రైవింగ్ రాదండి వీడికి వీడికి నాకెందుకురా అదే మన ఎవరికి బుల్లెట్ బండి బాబా ఏది రాదు ఇక వచ్చింది మీ మామ ఇదిగో ఆ, మాకు మా రామబాబుకి అయితే మా రామయ్యకి అయితే ఆ, ఎవరికి? మన ఆ బండి పనికిరాం ఎవరికి వెళ్ళండి, ఎవరికి? ఎల్లనడు మైకి మా రామమామకి ఆ పేషెంట్స్ కా? వీళ్ళందరికీ కూడా బుల్లెట్ పాలకూరగా తవ్వద్దు ఆ. బాలకైతే ఆ. నేనకంటి పెందాడ దాని కానుమా ఎన్ని కాళ్ళు ఏసీ కార్లు కూడా వెళ్ళవా? వెళ్తావా? అదో నీకు ఏసీ కార్లు తప్పుడట్టేనా మా మామయ్య నాకు ఎంత తాగుతుంది జాగ్రత్త తీసుకెళ్తాను తెల్లగా వెళ్ళనిడు. నాకు నీ అంటే మా
ఎక్కినాడా ఓ పాట పడుతుంది ఏం పాట అదే ప్రభుత్వ కానీ రాజకీయ ముద్దు బిడ్డ అదే కదా నేను ఆడపిల్ల తండ్రిని వేరు మన ఎవరో నేను ఆడపిల్ల తండ్రిని ఆడతో పట్టుకోవాలా నాకంటే చాలా మంది ఆడపిల్ల తండ్రి ఉన్నారు మా తమ్ముడు ఆడపిల్ల ఉన్నది నీకు ఒక పాప బాబా నీ పని బాబా నాకు ఇద్దరు ఆడపిల్ల ఏడు చేయమంట జన్మ తగలబెట్టి నేను అలా అయిపోతున్నా బాబు అవునండి లేకపోతే తీర్చేట్టే ఎప్పుడు రాని డబ్బు కొట్టుకున్నాం కొనుక్కుంటే నా జన్మ తగలబెట్ట ఏది నాలాంటి ఆడపిల్ల తోడు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు వచ్చావా ఎప్పుడు మళ్ళా పత్రం ఎప్పుడు కదా ఎవరు ప్రాంతం బుక్ చేసిన వచ్చిన సింహాద్రి అడిగి కొట్టుకెళ్ళి అమ్ముతారు లేదంటే ఆడపిల్లంటే వచ్చి ఆడపిల్లలే రాముతారు నా జన్మ తగలబెట్టాను అయిపోయింది నా బతుకం ఏమి ఏటైంది ఏంటి ఇప్పుడు నీకు వచ్చింది నొప్పి ఏంటి నొప్పుకోదేంటి ఏమి ఇద్దరు ఆడపిల్లలు పుట్టాను పుడితే తప్పల్లో దాంది నా పిల్లదే ఏమో ఆవిడే చేసింది దానివల్ల పుట్టాను లేకపోతే లోపల పుట్టాం కాదా ఆవిడ ఏం చేస్తుందని ఎంత అన్నా నేను ఏటన్నా ఒరే మార్చింది అన్నాను ఏటో మార్చింది మంచం మంచం మార్చచ్చు ఇప్పుడు మంచి
మంచం పోరు మంచం నలక మంచం బీసీ కాల మంచం అత్తగారు అంటే మా నమ్మమ్మ గారు పురుగు వచ్చిన మంచం మంచం అది ఆడికి ఆడపిల్లే ఆ మంచం మీద ఆ మంచం అత్తగారు ఇచ్చారు ఇచ్చారు ఆడికి ఆడపిల్లే ఆడపిల్లలే ఆ మంచం మా ఆవిడకి ఇచ్చారు మా ఆవిడ మంచం అయ్యా పూలు పోసుకోండి పురుగు పోసుకుంది ఆ మంచం మాకు చెప్తే అనుకున్నాం నీ మొహంలో అవునండి నవ్వుతాను మా అన్నయ్య గారికి ముగ్గురు మొక్కలు పుట్టాను చెప్తారు ఆడపిల్లలు పుట్టారు మధ్యలో గోడ అవసరం ఉన్నారు ఎవరు ఆడపిల్ల మొక్కలు కట్టి బాగుంది ఇప్పుడు మా అన్నయ్య చెప్తే నీ చేయలేదా ఏంటి పూజలు పురస్కారాలు ఎందుకు చేయలేదు చెయ్యబట్టే పుట్టుకుంటారు ఆ పిల్లలేనా పిల్లలు పుట్టిన పెట్టి ఇక్కడ పూజలు చేస్తే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఏ రాజ్యాంగంలో రాశారేట్రా పూజలు చేయండి మగవాళ్ళు కొడతారు లేకపోతే ఆడవాళ్ళు కొడతారు గట్టేసినారు సాపులు వేసినారు దేనికి పూలు పోసుకోలేదు నవ్వుతాను నాకు ఎంత బాధపడిందండి గొప్ప బాధండి మా అన్నయ్య పుట్టిన నా పుట్టిన కూడా పెట్టండి వీడు బాధ ఎంత అంత బాధ కాదు నా జన్మ తగలబెట్ట నా జన్మ తగలబెట్ట ఏంటి జన్మ ఇప్పుడు నీ జన్మకి ఏంటైందండి నా కొడుకు కావాలి ఏంటి ఇప్పుడే ఈ వయసు ఇంకా నీకేం కొడుకులే ఈ వయసులో కానీ నువ్వు ఏమైనా కక్కుర్తి పట్టావు అనుకో నరాలు కూడా తెగిపోగలరు కదా నరాలు ఎత్తుకుని వయసులో నీకు కొడుకులు కావాలని నీరు కాదు కదా ఐశ్వర్య రాయి వచ్చి నీ ముందు దయ చూపించిన ఏదో సులువు చెప్పండి మొక్కలు చూడు అవ్వచ్చు ఎంత ఏంటి బాధ ఏదో సులువు చెప్పు ఏదో సులువా అంటే ఏంటి ఇప్పుడు నీ ఇంటి పేరు తెలియదండి ఇప్పుడు తెలుసుకున్నాం ఇక్కడ బెల్లం రాసుకుని వేసిన వీడికి ఎంత కొడుకు ఆయన కొడుకు ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తా ఆడికి కొడుకు ఈ నాలుగు సంవత్సరాల కొడుకు జగన్మోహన్కి ఇద్దరు కొడుకులు చంద్రమోహన్కి ఇద్దరు కొడుకులు అది ఉంటాడు డ్రైవర్ ముగ్గురు కొడుకులు ఎవరికి కొడుకులు పంపాలి మన డ్రైవర్కి ఇంకా పెళ్ళే కాలేదు ముగ్గురు కొడుకులే నేను దీవించాను కాబట్టి ముగ్గురు కొడుకులే పడుతుంది చూడు నువ్వు మగ పిల్లలేరని అంతగా బాధపడలేవు కాబట్టి నీకు నేను సలహా చెప్తాను మంచిదే చెప్తాను నువ్వు 10 స్థానాల భర్తనాడు స్టేజ్ అడిగాను ఇప్పుడు మీ అన్నయ్య గారు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారా టమాటి పొలం వంకాయ పొలం ఉన్నారా లేదు నీకు ఇద్దరు అమ్మాయి ఉన్నారు కదా అలాంటప్పుడు మీ అన్నయ్య గారు అబ్బాయిని తెచ్చుకొని మీ అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసి ఇలా పిల్లలు మార్చుకోవాల్సింది కదా మీ అన్నయ్య గారు అబ్బాయిలు తెచ్చుకొని మీ అన్నయ్య గారు అబ్బాయిలు తెచ్చుకొని మీ అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసి ఇలా పిల్లలు మార్చుకోవాల్సింది కదా ఓహో పిల్లలా తల్లులు మార్చితే పాడికి మన కొడక అన్నగారి భార్య వదిలి తల్లితో సమానం తల్లి పాపిస్ట్ మాట్లాడతారు పాడికి మన కొడక అందుకే రావడం తిరిగి తెలియడానికి కారసాలు ఇచ్చారు దేవుడు చూడు ఆయన నీ తృప్తి కోసం చెప్పాను కానీ నిజానికి ఈ రోజుల్లో ఆడ మగ ఇద్దరు సమానం ఆడవాళ్ళు కూడా మగవారితో సరిసమానంగా చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సినీ రంగాల్లో రాజకీయాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈనాడు ఆడపిల్లలు ముందంజలో ఉన్నారు మగవారికి ఏ రీతిగా తీసుకునే విధంగా ఆడపిల్లలు అన్ని వీటిలో రాణిస్తున్నారు కాబట్టి ఆడ మగ ఇద్దరు సమానమే రథానికి 2 చక్రాలు ఎటువంటివి ఈ సృష్టికి ఆడ మగ అటువంటిది ఆడు లేకపోయిన మగవాడు లేకపోయిన సృష్టి కలదు కాబట్టి ఇద్దరు సమానమే అంతేగాని ఆడపిల్లలు పుడితే మనకి ఎక్కడ బరువు భారం అయిపోతున్నామని కొంతమంది మహానుభావులు 3 నెలల 4 నెలల స్కానింగ్ తీర్చడం తను ఆడమగారు తెలుసుకోవడం తను ఆడపిల్లని తెలిస్తే ఆ బిడ్డ ప్రాణం కొడుకుడు తుంచారు ఇలాంటి పాపిష్టులు చాలా మంది చేస్తున్నారు ఏ సంతతి వద్దనుకోవడంలో తప్పు లేదు కానీ అది ఆడమగారు తెలుసుకొని మాత్రం ఆ సంతానాన్ని వద్దు అనుకుంటే అంతకు మించిన పాపం మరొకట్లేదు మనం చేస్తున్న పాపాన్ని పుణ్యాన్ని భరిస్తున్నటువంటి ఈ భూదేవత ఒక ఆడది మనం చేస్తున్న పాప పుణ్యాలు చూడలేక ఈ తల్లి బక్కదారిగా కదిలిందనుకో మనందరి ఆ తల్లి భూగర్భులు కలిసిపోతాం మన త్రాగుతులు గంగాదేవి కారది మన ఖర్చు పెడుతున్న దక్షలక్ష్మీదేవి కారది మనల్ని కన్నది ఆడది అది ఏ ఒక్క మగాడు ఆలోచించినా ఆడపిల్లలు ఎందుకు ఆడపిల్లలు ఉండాలా ఆడపిల్లలు కనాలా అది ఎవరు అనుకోరు ఆడపిల్లలు ఉండాలని తప్పకుండా అనుకుంటారు ప్రతి ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారు అందుచేతన ఆడపిల్లలు కూడా ఉండాలి ఆడ మగ ఇద్దరు సమానమే దయించి వాళ్ళనొకలాగా వీళ్ళనొకలాగా చూడొద్దు కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజ తీరును బట్టి ఆడవాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా అయిపోయింది ఎంతమంది మహానుభావులు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ప్రభుత్వాలు మారినా ఆడదానికి
మాత్రం ఎవరు రక్షణ ఇవ్వలేకపోతున్నారు. లేదు. ఎన్ని చేతులంటే ఆ. ఇంకా మన జిల్లాల్లో ఆ. మన పరిసర ప్రాంతాలు పర్వాలేదు కానీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో చూసుకుంటే చూసుకుంటే అసలు ఇప్పుడు ఒక వయసులో ఉన్న అమ్మాయి ఏదో తన భర్తలతోనూ చేతలతోనూ అవును. ఏవో ఎక్స్పోజింగ్ ఇచ్చిందా, అందుకే అమ్మాయిని ఏదో చేశారు ఆ. అంటే దానికి ఒక అర్థం అర్థం ఉంది. కానీ కానీ 10 ఏళ్ళ అమ్మాయిని పాడు చేస్తున్నారు, అవును. 6 ఏళ్ళ అమ్మాయిని పాడు చేస్తున్నారు, చేస్తున్నారు. చివరికి నెలల్లో అమ్మాయిని కూడా పాడు చేస్తున్నారంటే ఆ. వాళ్ళేం ఎక్స్పోజింగ్ ఇస్తున్నారని అలాగే. వాళ్ళేం చూపిస్తున్నారండి. అది. కొంతమంది మొగాలు మృగాల్లో మారిపోయి కామంతో కళ్ళు ముసిగిపోయి అది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అది ఇలాగే ఎప్పుడైతే ఆడదానికి రక్షణ లేకుండా పోతుందో పోతుందో. తర్వాత మనం ఎన్ని పూజలు ఇలాంటి శాస్త్రాలు ఎన్ని చేసుకున్నా సరే అది. ఆ పాపం మాత్రం 7 జన్మలకి మనకి వెంటాడుతూనే ఉంటుంది. ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మాత్రం ఆ. నిజంగా ఆడపిల్ల ఉండకూడదని అనిపిస్తుంది. అవునవునవును. ఎందుకంటే ఆడపిల్లకి 10 ఏళ్ళు వచ్చిన నుంచి ఆ. తన బయటకు పంపించాలంటే ఆ. మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఏ వార్త వినాల్సి వస్తుందో, వస్తుందో. ఏమని ఏం చేస్తాడో అది. తన బ్రెయిన్ తో బతకాల్సి వస్తుంది. అది. ఇలాంటి బాధలు భరించలేక కొంతమంది తల్లిదండ్రులు ఆ. పిల్లకి 10వ తరగతి పాస్ అయినట్లే వెంటనే ఏదో సంబంధం వస్తే వాడు మంచివాడు చెడ్డవాడు చూడకుండా ముడెట్టేస్తున్నారు. అది. కానీ కానీ ఆ తెలిసి తెలియని వయసులో వివాహం చేయడం వల్ల చేయడం వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు బలైపోతున్నాయి. అమ్మ ఎలా? ఆ సంసారం ఏమిటో తెలియక, తెలియక. ఆ అర్థనాలు ఏమిటో తెలియక, అయ్యయ్యో. వాళ్ళతో ఎలాగేదాలో తెలియక ఆ. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు బలైపోయి ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.